సునీత, మన ఎదురింటి ఆంటీ గారు బచ్చల కూర ఇచ్చారు. ఎప్పుడు పప్పే వండుతున్నావు కదా, బచ్చల కూర పప్పు. ఈసారి వెరైటీగా ఏమన్నా చేస్తావేమని అడుగుతున్నా. చేస్తాలే కానీ అసలు ఫ్రెష్గా ఉంది. ఆకు వర్షాలు పడినాయి కదా, బాగుంది. మన పప్పు చేశాను కదండి, అది ఇది ఆర్గానిక్ కదా. అవును. ఈసారి పులుసు చేస్తాలే. సరే, పులుసులో ఏమేస్తారు? కొంచెం డిఫరెంట్గా చేస్తాలే. ఉడియాలు వేసి పులుసు చేస్తాలండి. ఫ్రెష్గా బాగుందండి. ఈ చెట్టు పువ్వులండి పచ్చల రంగులో పోస్తాయి. ఇది తీపి బచ్చలండి. ఇది పులుసు చేసుకుందాం ఈ రోజున. దీంట్లో మనం కాంబినేషన్ వడియాలు వేసుకోవచ్చు, పూల్ మకానా కానీ, ఈ పులుసులో మీల్ మేకర్ కానీ ఏమన్నా వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. నేను ఈరోజు వడియాలు వేస్తున్నాను. గుప్పుడు పైన తీసుకున్నాను, కనిపించట్లేదు లోతు వలన. ఒక ఉల్లిపాయ అండి మీడియం సైజు, ఒక 4 పచ్చిమిర్చి దీనికి కావాల్సినవి. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం. ఇది శుభ్రంగా ఉప్పేసేసి శుభ్రంగా ఒక అరగంట సేపు నానబెట్టేసి కడిగేసానండి. కడిగేసుకుందాం ఇంకోసారి. ఈ ఆకుకూరలోనండి ఫైబర్ ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఆకుకూర ఏదైనా సరే ముందే కడిగేసుకోవాలండి. కడిగేసుకున్న తర్వాతే కొయ్యాలి. దాంట్లో అప్పుడు విటమిన్స్ కంజాలు పోవు అనమాట. బచ్చల కూర అంతా ఇలా కట్ చేసేసుకుని రెడీగా పెట్టుకుంటానండి. వేసవిలో ఆకుకూర తినడం ఆరోగ్యానికి చాలా మంచిది, శరీరానికి చల్లదనం ఇస్తుంది. అందుకే ఎక్కువ వారానికి 2-3 సార్లు ఆకుకూరే తీసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టానండి, మందపాటి గిన్నె. దీంట్లో కాసిన నీళ్ళు పోసుకుందాం. ఇది బచ్చల కూర కట్ చేసేసాను కదా నిన్నాక. ఇది తీపి బచ్చలండి, పులుపుది కాదనమాట. దీన్ని మనం పులుసు చేసుకుందాం. బచ్చల కూర వడియాల పులుసు అనమాట. ఎక్కువ రవ్వ పులుసేనండి, ఎక్కువ పులుపు కూడా వేయక్కర్లేదు. ఉల్లిపాయలు ఇలా కట్ చేశానండి, ఉల్లిపాయలు వేసేసుకుందాం వేడి నీళ్ళల్లో. ఈ 4 పచ్చిమిర్చి చీలికలు చేశాను, ఇవి కూడా వేసేసుకుందాం. ఇది 1 స్పూన్ నూనె వేసుకోవాలండి. ఇవి హాఫ్ బాయిల్డ్ అవ్వాలి. ఆనియన్స్ బాయిల్డ్ అయినాయండి. ఈ బచ్చల కూర పెట్టేసుకుందాం. ఈ 2 మినిట్స్లో మగ్గిపోతుందండి. ఈజీ అండ్ సింపుల్ అండి ఇది కూర, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఆకుకూర. వేసవిలో శరీరం చల్లదనానికి మనం ఆకుకూర ఎక్కువ తీసుకోవాలి వేసవిలో. ఈ 2 మినిట్స్ మూత పెట్టేద్దామండి, పూర్తిగా మగ్గిపోతుంది. ఒకసారి తీర్చొద్దామండి, మగ్గిందేమో. చాలా మటుకు మగ్గిపోయిందండి. దీంట్లో కాస్త చింతపండు పెట్టుకుందాం పులుపు కోసం. 1 ఇంచేనండి ఇది చింతపండు రెమ్మ నేను తీసుకుని పెట్టుకున్నాను. ఇది చింతపండు దీంట్లో మెలిగిపోవాలన్నమాట. మూత పెట్టేసుకుందాం. కూర పూర్తిగా ఎగిరిపోయిందండి, చింతపండు కూడా నానిపోయింది దీంతో. ఇప్పుడు దీనికి పసుపు వేసేసుకుందామండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి కాస్త కారం. కలిపేసి 1-2 నిమిషాలు ఉంచి మెదుపుకుందామండి. చూద్దామండి. నీళ్ళన్నీ పూర్తిగా ఎగిరిపోయినాయి, అన్నీ కలిసిపోయినాయి కాబట్టి మనం మెదిపేసుకుందాం. కాస్త ఉప్పు వేసుకుందామండి మెదిపేటప్పుడే. రుచికి సరిపడా వేసుకోవాలి, ఉప్పు చూసుకుని వేసుకోవాలి.
ఇలా మెదుక్కోవాలండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం అండి స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో తాలింపుకి సరిపడా ఆయిల్ వేసి ఫస్టే వడియాలు వేపేసుకోవాలండి. తర్వాత అవి తీసిన తర్వాత తాలింపు వేసుకోవాలి. మన పునుగులు పులుసు కూరలాగా ఉంటుంది అనమాట. ఈ వడియాలు వేయటం వల్ల ఈ పులుపు లాక్కొని పునుగులు ఉబ్బుతాయి. వడియాలు తీసేసుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. అదే నూనెలో వెల్లుల్లి వేస్తున్నాను, రమ్మలో శనగపప్పు, కాస్త సాయగుళ్ళు, ఆవాలు, కాస్త జీలకర్ర వేగాలండి. పులుసులో ఇంగు వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇంగు వేసుకుందాం. రుచి వేసుకుంటున్నాం 4. కరివేపాకు వేసుకుందామండి. వడియాలు వేసేసుకుందాం. మన పులుసు ఉడకపెట్టి మెదిపాం కదా, ఈ పులుసు వేసేసుకుందాం. తాలింపు పెట్టంగానేనండి స్టవ్ కట్టేసి మూత పెట్టేయాలన్నమాట. ఇప్పుడు తీసుకుందాం. చూసారా చక్కగా మగ్గిపోయినాయి వడియాలు. ఇవి పంటి కిందకు వచ్చి ఇప్పుడు తింటే వేడివేడి క్రిస్పీగా ఉంటుందండి. నానితేనేమో పునుగులు పులుసులాగా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట ఈ కూర. వడియాల పులుసు అండి. ఇవి నానిపోయి ఉబ్బుతాయి అన్నమాట వడియాలు. ఎంత టేస్టీగా ఉండే బచ్చల కూర వడియాల పులుసు రెడీ అయ్యిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఉంటానండి. బాయ్.